హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. వంకాయ కొత్తిమీర కారం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు వంకాయ కొత్తిమీర కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. నో ఆనియన్, నో గార్లిక్తో ఈ వంకాయ కొత్తిమీర కారం నేను ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కొత్తిమీర కారం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ పొడుగు వంకాయలు ఉంటాయి కదండి, కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నానండి. వంకాయ కొత్తిమీర కారం కదండి, కొత్తిమీరని కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ కొత్తిమీరని కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసానండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇక్కడ జీలకర్ర వేసానండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి దీన్ని మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె మంచిగా కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వంకాయ ముక్కలు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఫ్లిప్ చేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నూనెలో ఇక్కడ వంకాయలు వేసిన తర్వాత ఇక్కడ మంచిగా ఫ్లిప్ చేస్తూ నేను కలుపుకుంటున్నాను. ఇంకేంటంటే కొద్దిగా వంకాయల్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసాను. పసుపు ఉప్పు వేసిన తర్వాత పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఇక్కడ కలుపుకోవాలండి. చూసారు కదా, మంచిగా దీన్ని కలుపుకున్నాను. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొన్ని నీళ్ళు వేస్తున్నానండి. ఎక్కువ నీళ్ళు వేసే అవసరం లేదండి, కొన్ని నీళ్ళు వేసే చాలు. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ వంకాయల్ని మనం మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 6 minutes అవ్వడానికి వచ్చిందండి. ఇప్పుడు మనం వంకాయల్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 6 minutes తర్వాత ఇక్కడ మీకు కలిపి చూపెడుతున్నానండి. వంకాయ కూడా ఇంకా కొద్దిగా మగ్గేది ఉంది. ఇంకా నీళ్ళు కూడా ఇంకా కొద్దిగా దగ్గరికి అవ్వాలండి. ఇప్పుడు మంచిగా దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టకుండానే మనం మగ్గించుకుందామండి ఈ వంకాయల్ని. మళ్ళీ ఒక 4 minutes తర్వాత ఇక్కడ మీకు కలిపి చూపెడుతున్నానండి. నీళ్ళు కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది. వంకాయ కూడా కొద్దిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ వంకాయల్లో మనం ఇక్కడ కొత్తిమీర పేస్ట్ చేద్దామండి. కొత్తిమీరని ఆల్రెడీ ఇక్కడ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు నేను దీంట్లో వంకాయల్లో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర, పచ్చికారం వేసాం కదండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు, నూనె కొద్దిగా పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఫ్లిప్ చేస్తూ దీన్ని ఇక్కడ మనం కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలండి. వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయి ఉంది కదా, కొద్దిగా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మధ్య మధ్యలో నేను ఇలా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కూర కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇంకా ఇక్కడ కొత్తిమీర కారం వేసాం కదండి, కొత్తిమీర కారం కూడా ఇక్కడ మంచిగా పచ్చివాసన పోయి ఇంకా ఇక్కడ చూసారు కదా, నూనె కూడా ఇక్కడ మంచిగా పైకి సైడ్కి వచ్చేసిందండి. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను వంకాయ కొత్తిమీర కారం. ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈరోజు బ్లాగ్లో మీకు ఈ వంకాయ కొత్తిమీర కారం రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.